రీసెంట్గా జరిగిన జస్టిస్ యశ్వంత్ వర్మ వాళ్ళ ఇంట్లో ఫైర్ యాక్స్ గురించి మీ అందరికీ తెలుసు కదా. అసలు ఆ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత ఆయన్ని బదిలీ ఎందుకు చేశారు, ఆ బదిలీకి నిరసనగా లాయర్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఇలా అనేక విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకునే ముందు మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. సో ఎందుకు ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన్ని వెంటనే బదిలీ చేయడం జరిగింది. బదిలీ చేసిన వెంటనే సో అక్కడ ఉన్నటువంటి లాయర్స్, అలహాబాద్ లాయర్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ అంటే కమింగ్ టు స్టోరీ, ఆయన ఏంటంటే ఆయన ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది అయింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫైర్ అనేది, ఇప్పుడు మామూలుగా ఫైర్ ఇట్లా రాగానే అవి సిగ్నల్స్ పోతాయి ఫైర్ వచ్చినట్టు చెప్పి. ఆ పోగానే ఏమైందంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాళ్ళు వచ్చి అది మొత్తం మంటలు ఆర్పడానికి ట్రై చేసినారు. బట్ ఒక రూమ్లో ఆల్రెడీ చాలా ఇంత డబ్బులు పడి ఉన్నాయి ఆల్రెడీ, అది సగం కాలిపోయింది. ఆయన అంటే అప్పటికే ఆయన భయపడిపోయింది, అంటే జడ్జి గారు ఆల్రెడీ భయపడిపోయినారు. ఏంటి ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, కాలుతుంది, బయటకు వస్తుందేమో అని చెప్పి ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది, ఆయన భయపడ్డాడు. జాగ్రత్త కూడా తీసుకున్నాడు. కానీ స్టిల్ ఏమైందంటే ఎవరైతే పనులు వస్తారో అది కాలుతున్నాయి అన్నీ తీసుకొని వచ్చి బయటకు వచ్చి చూసరికి అందరి చేతుల్లో చిన్న చిన్న కాలిపోయిన నోట్స్ ఉన్నాయి, 500 నోట్స్ అట్లా కాలిపోయి సగం సగం ఉన్నాయి. అట్లా బయటకు వచ్చింది న్యూస్ అనేది. అది ఒకరి నుంచి ఒకరికి అంటే మొత్తం ఇప్పుడు ఇండియా మొత్తం తెలిసిపోయింది ఆయన డబ్బులు అన్ని రూమ్లో ఉండిపోయినాయి, అవి కాలిపోయినాయి. అండ్ ఈ రోజు వరకు కూడా ఆయన అన్ని లంచాలు తీసుకొని ఆ డబ్బులు కూడా పెట్టినని ఎవరికి తెలియదు. బట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల తెలిసిపోయింది, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. సో ఇప్పుడు అంత బల్క్ ఆఫ్ మనీ ఎట్లా వచ్చింది? ఇప్పుడు జడ్జికి ఎంత ఉంటుంది జీతం, ఆయన జీతంకి అక్కడున్న మనీకి సంబంధమే లేదు. ఎంత అంటే ఇట్లా కుప్పలు, ఒక కొండల్లాగా ఇట్లా లిటరల్ కొండలలో డబ్బులు పడి ఉన్నాయి. కాలిపోయిన తర్వాత కూడా చిన్న కొండలాగా ఉంది. అంటే అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆబ్వియస్లీ లంచాలు తీసుకొని పెట్టుకున్న డబ్బులు, అది కూడా మరి ఆయన ఇంట్లోనే దాపెట్టుకున్నాడు. సో అంత లంచాలు తీసుకొని ఆయన అంత కరప్టెడ్ ఉన్నాడు అని క్లియర్గా అందరికి అర్థమైపోయింది కదా. సో ఈయనని తీసుకొచ్చి ఇప్పుడు అలహాబాద్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే వెంటనే సస్పెండ్ చేసి అందరికీ కరప్షన్ కింద ఎట్లయితే ఆ అఫెన్స్ కింద ఎలాంటి పనిష్మెంట్ అయితే పడుతుందో, ఈయన కూడా ఒక జడ్జ్లా చూడకుండా ఒక కామన్ మ్యాన్కి, ఒక పర్సన్కి కరప్టెడ్ అయితే ఎట్లాంటి శిక్ష పడుతుందో ఈయన కూడా పడేయాలి. అట్లా వెయ్యకుండా తీసుకొచ్చి బదిలీ చేసి అలహాబాద్ కోర్టుకు పంపించడం ఎంతవరకు కరెక్ట్? సో ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ కరప్టెడ్ ఉన్న జడ్జెస్, ఇంకా వీళ్ళ నుంచి ఏం న్యాయం జరుగుతుంది? ప్రజలకు ఏమిలాంటి న్యాయం ఎక్స్పెక్ట్ కూడా చేయరాదు కదా. అలా అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఈ లాయర్స్ కానీ అక్కడ ఉన్న పబ్లిక్ కానీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మాకు ఇట్లా అమ్ముడిపోయిన జడ్జి మాకు వద్దు. ఎందుకంటే అంత డబ్బులు తీసుకున్నాడు, ఏం న్యాయం చేసి ఉంటాడు, ఎట్లాంటి ఆర్డర్స్ ఇచ్చి ఉంటాడు, అది మనకు కూడా తెలుసు కదా. సో ఇలాంటివి వద్దు అని చెప్పేసి అక్కడ అజిటేట్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకా మాకు వద్దు, సస్పెండ్ చేయండి, గమ్మున జైలు పంపించండి. సో లాయర్ ఇలా ప్రొటెస్ట్ కూడా చేయొచ్చు అంటే, మాకు ఈ జడ్జి వద్దు, ఇలా కూడా చేయొచ్చా? మన హిస్టరీలో చూస్తే లాయర్స్ పెద్ద వాళ్ళు అందరూ కూడా పాలిటిక్స్ని కానీ పెద్ద విద్యావేత్తలు, పెద్ద అన్ని ఏ రంగంలో కూడా ఉన్నది ప్రతి ఒక్కరు లాయర్సే. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చూసుకోండి, లేకపోతే నెహ్రూ చూసుకోండి, ఎవరైనా సరే హిస్టరీలో అంతా వెతికితే అందరు లాయర్సే. గాంధీ లాయరే, అందరు లాయర్సే, అందరు లా చేసిన వాళ్ళే. సో లాయర్స్ అనే చేతిలో చాలా ఉంది, పవర్ అనేది ఉంది, వాళ్ళు సిస్టమ్ని మార్చొచ్చు కూడా. సో ఒకవేళ ఇప్పుడు జడ్జ్ అనేది కరెక్ట్ లేరు అంటే లాయర్స్ అందరు కలిసి వెళ్ళి స్ట్రైక్ చేసిన రోజులు ఉన్నాయి. కొంతమంది జడ్జెస్ ఇట్లా కరప్ట్ ఉన్నా, లేకపోతే నాలెడ్జ్ లేకపోయినా, లేకపోతే ఇట్లాంటి తప్పుడు ఆర్డర్స్ ఇచ్చినా కూడా అందరూ లాయర్స్ కలిసి వెళ్ళి బార్ కౌన్సిల్లో ఇట్లా కంప్లైంట్ పెట్టి వాళ్ళని గద్దె నుంచి దింపిన వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. సో ఇక్కడ కూడా అంతే, లాయర్స్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే జడ్జులే నియమిస్తున్నారు, జడ్జులే బదిలీ చేస్తున్నారు, ఇలా సిస్టమ్ అంతా జడ్జుల మధ్యలోనే ఉంది. మరి ఇంకా ఎలా ప్రజలకు న్యాయం జరుగుతుంది? అంటే కరప్షన్ అనేది కానీ, బదిలీలు కానీ, వాళ్ళని అపాయింట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ జడ్జుల చేతిలోనే ఉన్నాయి కదా. మన డెమోక్రాటిక్ కంట్రీ కదా, అలాంటప్పుడు మొత్తం వాళ్ళ చేతిలో ఉంటే ఇంకా ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది అనేది ప్రజల ప్రశ్న. ఇప్పుడు ప్రశ్న కరెక్టే, కానీ ఆన్సర్ ఒకటి ఏంటంటే, ఒక్క జడ్జి కరప్ట్ అయినంత మాత్రం ప్రతి ఒక్క జడ్జిని జనరలైజ్ చేసి అందరు జడ్జెస్ కరప్టెడ్ అనడం చాలా తప్పు. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న పిల్లలు ఉన్నారు, ఓకే, అందులో 3 పిల్లల్లో చిన్న కొడుకు తప్పు చేసిండు, వాడు ఏదో మర్డర్ చేసిండో ఏదో తప్పు చేసిండు. ఆ ఒక్కటి తప్పు చేసినందుకు ఫ్యామిలీ మొత్తం తప్పని అంటారా మీరు? అనరు కదా. వాడు ఒక్కటి తప్పు చేసినంత మాత్రం మేబీ ఎఫెక్ట్ ఫ్యామిలీ పడుతుంది కావచ్చు, కానీ మొత్తం ఫ్యామిలీ తప్పు చేసిన వాళ్ళు కాదు, మొత్తం ఫ్యామిలీ మనం నిందించడానికి లేదు.
సో ఇక్కడ కూడా అంతే, ఈ సిస్టంలో డెమోక్రటిక్ కంట్రీ, న్యాయం జరుగుతుంది, ఎందుకు జరగదు, ప్రతి చోట న్యాయం అనేది ఉంది కాబట్టి ఇంకా ఇట్లా నడుస్తుంది. ఇంకా కోర్ట్స్ వ్యవస్థని ప్రజలు నమ్మి, జనాలు నమ్మి ఇంకా వచ్చి కోర్టులో ఫైల్ ఎందుకు చేస్తున్నారు కేసెస్ అంటే ఇంకా డెమోక్రసీ అనేది ఉన్నది. సో ఒక్క జడ్జ్ కరప్టెడ్ అనుకొని అందరు జడ్జెస్ కరప్టెడ్ అనడానికి లేదు. సో ఈ బదిలీలు ఇవన్నీ ఎస్, ఎందుకంటే ఇప్పుడు బదిలీలు కానీ, అపాయింట్మెంట్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ హైకోర్టు జడ్జెస్ చేతిలో అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ చేతిలో ఉంటుంది, వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కానీ వాళ్ళు ఆచితూచి మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరైతే మంచి పేరుంది, ఎవరైతే కరెక్ట్ ఉన్నారని చూసే వాళ్ళు ప్రమోషన్స్ ఇస్తారు అండ్ అవన్నీ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఒక్కరు కరప్ట్ అయినారని చెప్పేసి అందరిని అనడం, జనరలైజ్ చేయడం చాలా. సో ఇప్పుడు జడ్జి కరప్ట్ అని వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు, మరి లాయర్స్ సంగతి ఏంటి? ఇప్పుడు లాయర్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే లాయర్లకు జీతాలు ఉండవు, ఓకేనా, లాయర్స్కి జీతాలు ఉండవు. అండ్ అంటే అన్లెస్ అది ఏంటంటే ఒక పీపీ అనుకోండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇట్లా, లేదా జీపీ అంటే గవర్నమెంట్ కింద పనిచేసే ఈ ప్రాసిక్యూటర్స్కి జీతాలు ఉంటాయి. సో జనరల్గా మిగతా అందరు లాయర్స్కి కూడా ఎవరికి జీతాలు ఉండదు, వాళ్ళు ఒక సీనియర్ కింద పనిచేస్తారు, ఒక జూనియర్ లాగా. సబ్జెక్ట్ వచ్చిన కొద్దీ, కేసెస్ వచ్చిన కొద్దీ, వాళ్ళు డెవలప్ అయిన కొద్దీ, వాళ్ళ క్లయింట్స్ పెరిగిన కొద్దీ వాళ్ళు ఏంటంటే ముందుకెళ్ళి ప్రాక్టీస్ అనేది చేస్తారు. ఫస్ట్ మాత్రం ప్రాక్టీస్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఒక సీనియర్ దగ్గరకు ఉండి నేర్చుకుంటారు, ఏ జూనియర్ కూడా డైరెక్ట్ పెట్టలేరు, ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మాత్రం కేసెస్ వస్తున్న కొద్దీ అప్పుడు ఫీజు తీసుకుంటారు. సో లాయర్స్ అనేది బతికేది ఫీజుల మీద, వాళ్ళకి ఏం జీతాలు రావు. సో ఇక్కడ కరప్షన్ అనేది అసలు లాయర్స్కి అప్లై కూడా కాదు. జడ్జెస్ కన్నా జీతాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కరెక్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఉన్నారు కాబట్టి కేసెస్ అన్నీ వచ్చినప్పుడు ఎవరన్నా ఇట్లా ఏదైనా కేసులు చెయ్యాలి, అటు ఇటు చేయాలి అన్నప్పుడు జడ్జికి డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేసుకొని చేస్తారు. అట్లా అడ్వకేట్స్కి కరప్షన్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే అడ్వకేట్ బతికేది అది ఇచ్చే అంటే క్లయింట్స్ ఇచ్చే ఫీజు మీదనే కదా. సో ఆ కేసు బట్టి దాన్ని బట్టి ఫీజు అనేది తీసుకుంటారు, దాన్ని బట్టి ఎక్కువ కూడా తీసుకోరు. ఇప్పుడు ఏమంటారు, వీళ్ళకి ఫీజుల మీదనే బతుకుతారు, లిటరల్లీ చెప్పంటే ఫీజుల మీద బతుకుతారు, జీతాలు అనేవి ఉండవు. సో కరప్షన్ అనేది యాక్చువల్గా లాయర్కి అప్లై కాదు. ఒకవేళ ఆ జడ్జి కరప్షన్ చేశారు, అది ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు బార్ అసోసియేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కరప్టెడ్ అని తెలిసింది అనుకోండి, ఒకవేళ పెట్టిన అలిగేషన్ అనేది ప్రూవ్ అయింది అంటే వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత ఏదైతే వాళ్ళ పనిష్మెంట్ ఉంటుందో ఆ పనిష్మెంట్ అనేది ట్రయల్లో తెలిసిపోతుంది. ఆ ట్రయల్ తెలిసిన దాని తర్వాత పనిష్మెంట్ ఇస్తారు.